అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి దేవుడిచ్చిన వరం. ఇది 1969లో అంటే సుమారు దాదాపు 55 సంవత్సరాల క్రితం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు మన రాష్ట్రానికి వచ్చి ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పరచాలనేటువంటి మంచి సంకల్పంతో ఆయన వచ్చి మన జిల్లాలో స్థావరం చేశాడు. ప్రప్రథమంగా కళ్యాణదుర్గం ఏరియా, ఘాట్ ఏరియా, అది కరువు ప్రాంతం కాబట్టి అక్కడ ఉండి మన అనంతపురం జిల్లాని ఎంచుకొని మరి అనంతపురం జిల్లాలో పేదలకు బడుగు బలహీన వర్గాలకు అనేక రకాలుగా విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఎన్నో రకాల సేవలు చేసినటువంటి మహోన్నతమైన మహా మనిషి విన్సెంట్ ఫాదర్ ఫెర్రర్ గారు. ఆయనకు ఫాదర్ ఎందుకు వచ్చింది? మన రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వాడు కాబట్టి ఆయనను ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా మరి 2025లో ఇతర దేశాల నుంచి ఈ ఆర్టీటీ సంస్థకు వచ్చేటువంటి నిధులను ఆపడం జరిగింది. మరి అప్పటి మన రాష్ట్ర పాలకులు పెడచెవిన పెట్టి వాటిని ఏ విధంగా కూడా పట్టించుకోకుండా నిర్వీర్యం చేశారు. మరి అప్పుడు మన తాడపత్రి మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనంతపురం జిల్లా కేంద్రంలోకి విచ్చేసి ఆర్టీటీ సంస్థలో కొనసాగుతున్నటువంటి బాన్సో ఫెర్రర్ గారిని పరామర్శించి, నువ్వు అధైర్యపడవద్దు, మనం ఎట్లయినా కూడా ఈ సంస్థలు కొనసాగే విధంగా మన పాలకులకు ఈ విషయాన్ని తెలియపడతామనేటువంటి సందేశాన్ని ఆయన ప్రప్రథమంగా ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా మన ప్రియతమ ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లో మన జిల్లాకు పరిశీలనకు వచ్చినప్పుడు మంచో ఫెర్రర్ గారు కలిసి, సార్ మా ఆర్టీటీ సంస్థ యొక్క విధానం ఈ విధంగా ఉంది కాబట్టి ఉద్దేశంగానే మాకు రావాల్సిన ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి నిధులు ఆఫ్ చేశారు, దీన్ని ఎట్లయినా ఈ సంస్థ కొనసాగేందుకు మీరు చర్యలు తీసుకోవాలని ఆయన అడగడము, ఈయన దానికి సంజాయిషి చెప్పి మేము అధికారం లేకొస్తే తప్పకుండా ఈ యొక్క పనిని చేసి పెడతామని చెప్పడము మనందరికీ కూడా గర్వకారణం. అంతేకాకుండా యువగలం పాదయాత్రలో భాగంగా కూడా మన యువ నాయకుడు ప్రస్తుతం మన విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా కూడా మంచో ఫెర్రర్ గారు కలిసి, మరి సార్ మా ఆర్టీటీ సంస్థకు గ్రహణం పట్టింది, మరి ఈ గ్రహణాన్ని ఏ విధంగా మీరు పరిష్కరిస్తారో చేయాలనేటువంటి ఒక మాట అడగడం జరిగింది. దాని విధంగానే ఆయన కూడా మాట ఇవ్వడం, మాట ఇచ్చిన ప్రకారంగానే ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లడం, మరి ఆడ కూడా గౌరవనీయులు మన కేంద్ర హోమ్ మినిస్టర్ గారు శ్రీ అమిత్ షా గారు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఈ యొక్క కార్యక్రమానికి ఇన్వాల్వ్ చేసే విధంగా వాళ్ళు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చేయడం మనకు ఎంతో గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా మన పెద్దమడుగురు మండల కేంద్రంలోనే ఆర్టీటీ సంస్థ ఒకే కాలనీలో ఎస్సీ సోదర సోదరీమణులందరికీ కూడా 100 గృహాలను ఒకేసారి మంజూరు చేసి పగడ్బందీగా ఎన్నో ప్రతిష్టాత్మకంగా ఎంతో క్వాలిటీగా గృహాలు ఆగిపోతే మనం ఎంత ఇబ్బంది పడతామనేది మన ముఖ్యమంత్రి వర్యులు కూడా తెలుసుకొని వీటిని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సానుకూలంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగే విధంగా ఆర్టీటీ సంస్థ అంటే దేవుడిచ్చిన వరం మన రాష్ట్రానికి. ఇది మనం ఒక అనంతపురం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తున్నారు. మరి గౌరవనీయులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు స్వర్గీయులైనారు. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఆయన అడుగు తేడాల్లోనే మంచో ఫెర్రర్ గారు కూడా అదే విధంగా ఈ యొక్క సేవలు కొనసాగిస్తారని ఆశిస్తూ పేద ప్రజానీకాన్ని ఆదుకోవాలా, ఆదుకున్నప్పుడే అభివృద్ధి పదం అనేది నడుస్తుంది. కాబట్టి అందరం కూడా మనం సహకరించి మన ఇంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే విన్సెంట్ ఫాదర్ ఫెర్రర్ గారే అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ సదావకాశాన్ని నాకు కలిగేసినందుకు సభికులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా ఇబ్బందులు పడింది. ఈ ఎఫ్సిఆర్ఏ కోసం మన యువ నాయకుడు యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఎఫ్సిఆర్ఏ ఆర్టీటీ సంస్థకు తేవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ఆర్టీటీ సంస్థ తరఫున అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. విద్య, వైద్యం, ఆరోగ్యం ఆర్టీటీ సంస్థ మొదటి నుండి అందిస్తుంది.
ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యము ఆర్టీటీ సంస్థ లక్ష్యము పేదలకి జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ రెండు సంస్థల కూటమి లక్ష్యము ఆర్టీటీ లక్ష్యము ఒకటే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే తాడపత్రి మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, తాడపత్రి శాసనసభ్యులు అశ్విత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.